ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ప్రభాస్ అన్న ఒక మంచి డార్లింగ్స్ మీకోసం. మరణం 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 మహాసేన. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికోవడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజేస్తుంటే వాడి తలనరకి అమ్మ పాతల కింద పాత కూడా వెన్ని చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నాలని నీచుడిని కృష్ణుడు ముట్టుకోలేడని రుమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతే. వావ్, నిజంగా వాయిస్ వింటుంటే కూడా అబ్బాయి అలానే అనిపించింది నాకైతే. సూపర్. అడగకుండానే క్లాప్స్ కొట్టారు. ఆ రేంజ్ లో నచ్చేసింది ఆ డైలాగ్ కదా ఈ అబ్బాయి చెప్పినా కూడా. నీ పేరేంటమా? రాజు డార్లింగ్. రాజు డార్లింగ్. ఓకే, మరి డార్లింగ్ ప్రభాస్ గారి డైలాగ్ చెప్తున్నావు కదా నువ్వు. రెడీ? ఏ సినిమాలోది? బాహుబలి. బాహుబలి. ఓకే చలో. అందరికి హాయ్ డార్లింగ్స్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న ప్రభాస్ అన్న. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. ఊరు వాడ చాటింపే తాత, పిల్ల పెద్ద ముసలి ముతిక అందరినీ రమ్మన్నా అని చెప్పు. కత్తి సుత్తి పలుగు పార గుడ్డలి గుణపై ఏది దొరికితే అది ఆయుధంగా తీసుకొని రమ్మన్నా అని చెప్పు. ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామిదేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పు. అక్కడ 30,000 మంది సైనికులు ఉన్నారు మహారాజా. మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. మన చేతులే మన కత్తులు, మన నెత్తురేపైన ఉప్పెన, మన ఊపిరే ఒక జై మహిష్మతి. అసలు కాదు, ఇక్కడ అందరు చెప్పేస్తున్నారు. ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ కూడా డైలాగ్ మొత్తం చెప్పేస్తున్నాడు అనమాట పక్క నుంచి. అలా ఉంటుంది. సో ఎస్, ఇంకో డైలాగ్ చెప్తావా? హాయ్ డార్లింగ్స్. ఇంకో డైలాగ్ ప్రభాస్ అన్న రెబల్ డైలాగ్ డార్లింగ్. రేయ్, నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడు వచ్చాడని చెప్పు. దాక్కుని దండనప్పడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నుంచి తప్పించుకోమని చెప్పు. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పులిని. దాని కారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీరకే వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవరో వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళని కొట్టి మమ్మల్ని చంపుతాలని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు, నేను యముడి రూపంలో వచ్చిన రెబల్. స్టార్ 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 స్టార్.